హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఇది గృహప్రవేశానికి 2 డేస్ ముందు అంటే మేము లైట్ షాపింగ్ అంటే ఆల్మోస్ట్ ఇంటీరియర్స్ లాస్ట్‌కొచ్చాయి కదా! సో, అప్పుడైతే మేము లైట్ షాపింగ్ అని చిక్‌పేట అయితే వెళ్ళాము. అండ్ గృహప్రవేశానికి కావాల్సిన బట్టలు కూడా తీసుకోవడానికి. సో, నేను అక్కడ మేము ఎక్స్‌పీరియన్స్ చేసింది అంటే లైట్స్ ఎక్కడ తీసుకుంటే బెటరు అనేది వీడియో అయితే షేర్ చేసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా లైట్స్ కొనాలి అనుకున్న ఇంటీరియర్స్ కోసం కొత్తగా ఏమైనా ప్రొఫైల్ లైట్స్ గానీ, ఏ లైట్స్ గానీ తీసుకోవాలి అనుకుంటే మీకు ఈ వీడియో అయితే యూజ్‌ఫుల్ అవుతుంది. ఆల్రెడీ లైట్స్ మీద ఒక వీడియో అయితే పెట్టాను కదా! సో, ఇంటికి ఎంత లైట్ కావాలి, ఎంత ల్యూమినెస్‌లో లైట్స్ కావాలని ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. నా ఛానల్‌లో ఆల్రెడీ ఉంటుంది. అంటే ఇంటికి ఎన్ని లైట్స్ అంటే లైట్స్ పెట్టేస్తాం బ్లైండ్‌గా. బట్ ఇంటికి ఇంత ల్యూమినెస్‌లో, ఇంత వాట్స్‌లో పెడితేనే కరెక్ట్‌గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ లైట్స్ పెట్టేసినా మనం అంత యూజ్ అయితే చెయ్యం కదా! అనవసరంగా వేస్ట్. సో, దానికోసం మేము ఎలా రీసెర్చ్ చేశాము అనేది కూడాను ఒక వీడియో అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. మెయిన్‌గా చిక్‌పేట్ వెళ్ళడానికి అంటే బెంగుళూరులో ఉన్న వాళ్ళకి చిక్‌పేట్ ఓకే. బట్ ఔట్ ఆఫ్ ది స్టేట్ అంటే ఇంకా వేరే స్టేట్స్‌లో ఉన్న వాళ్ళకి అది నేను చెప్పలేను. బట్ బెంగుళూరులో ఉన్న వాళ్ళకైతే మాత్రం చిక్‌పేట్ ఎందుకంటే మనకి ఇఫ్ ఇన్ కేస్ ఒక శాండిలియర్ లైట్ కావాలి అనుకోండి బయట మనకు నార్మల్ షాప్స్‌లో 20,000 అలా టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి. అంటే మేము చాలా షాప్స్ తిరిగాం. అందుకే మా ఎక్స్‌పీరియన్స్ బట్టి మేము ఈ వీడియో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. సో, ఫైనల్‌గా లాస్ట్ కాల్ అయితే మేము చిక్‌పేట్ వెళ్ళాం. మాకు ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. బట్ మేమెప్పుడు చిక్‌పేట్ వెళ్ళి లైట్స్ అయితే కొనలేదు. సో, దానికోసమైతే చిక్‌పేట్ అయితే వెళ్ళాము. సో, మార్నింగ్ అయితే వెళ్ళాము. ఇంట్లో కొన్ని వర్క్స్ అనేవి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి అందరం కలిసి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే పోతీస్‌కి వెళ్ళాం. అంటే గృహప్రవేశానికి బట్టలయితే కావాలి కదా! సో, దానికోసం అయితే పోతీస్‌కి వెళ్ళాం. ఫుల్ ఆన్ ఫుల్ క్రౌడ్ ఉంది. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. ఇంకా బయట పోతీస్ బయట మనకి ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. సో, లైట్‌గా ఫుడ్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోదామని చెప్పి లాస్ట్ వరకు చూడండి. మీకైతే యూజ్‌ఫుల్ అవుతుంది. చాలా వీడియోస్‌లో చెప్పాను. మేము మాక్సిమం ఏ షాపింగ్‌కైనా పోతీస్‌కొస్తాము అని చెప్పి. అందులో గృహప్రవేశానికి కదా! సో, అంటే చిక్‌పేట్‌లో కూడా మనకి శారీ షాపింగ్ ఎక్కడైనా ఉంటుంది. బట్ పర్టిక్యులర్‌గా పోతీస్‌కొస్తే అన్నీ ఒకేసారి తెలుసుకోవచ్చు. మనకేవైనా ఐటెమ్స్ నచ్చితే. సో, అంటే బార్గెనింగ్ అని ఆ ఆప్షన్స్ అయితే ఉండవు మనకి. బట్ ఏంటంటే మన కలెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ అయితే మా వారికి కుర్తాస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. బట్ కుర్తాస్ పెద్దగా నచ్చలేదు. అయినా తీసుకున్నాము. బట్ లాస్ట్‌కి నేను చెప్పాను కదా! గృహప్రవేశానికి చిన్న క్లిప్ అయితే పెట్టాను. సో, ఆ డ్రెస్ అయితే తీసుకున్నాము. గృహప్రవేశానికైతే మా పుట్టింటి వాళ్ళైతే బట్టలిస్తారు. అంటే మమ్మీ వాళ్ళు. సో, ఇంకా వాళ్ళు అక్కడి నుంచి తీయలేరు కాబట్టి ఇక్కడే మాకు తీసుకోమని చెప్పారు. మీకేం నచ్చితే అవి. సో, అందుకనే ఇంకా ప్రవేశానికి వచ్చిన వాళ్ళందరికీ శారీస్, డ్రెసెస్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఇద్దరికీ ఇస్తాము. సో, అందుకనే ఇంకా వాళ్ళకి కూడా తీసుకోవాలి కాబట్టి ఇంకా పోతీస్‌లోనే మేము అన్నీ తేల్చుకున్నాము. అంటే సెపరేట్ షాప్స్‌కి వెళ్ళి అయితే తీసుకోలేదు. మొత్తం పోతీస్‌లోనే షాపింగ్ అంతా తేల్చాము. ఇంకా పెద్దవాళ్ళకి ఉంటాయి కదా! సో, వాళ్ళకి ప్యాంట్, షర్ట్ పీసెస్ అవి తీసుకున్నాం. అంటే షర్ట్స్, ప్యాంట్స్ యంగర్ అయితే పర్లేదు గానీ ఓల్డ్ పీపుల్ వాళ్ళందరికీ షర్ట్ పీసెస్, ప్యాంట్ పీసెస్ అయితేనే బెటర్. మా సైడ్ అయితే మేము అలానే ఇస్తాము. అంటే వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఇద్దరికీ కలిపి అయితే ఇస్తాం బట్టలు. ఇంట్లో గొప్ప కష్టం పరుగే భయం అంటూ లేదు. సో, అక్కడ షాపింగ్ త్వరగా కంప్లీట్ చేసి నెక్స్ట్ లైట్ షాపింగ్‌కి అయితే ఇంకా లోపలికి వెళ్తున్నాం. మనకి చిక్‌పేట్‌లో కూడా అంటే రోడ్ స్టాల్స్ గానీ, విండో షాపింగ్ చేయాలనుకుంటే ఫుల్ ఆన్ ఫుల్ బట్టలైతే ఉంటాయి. వెళ్ళి చూడు బంగారం ఎప్పుడైనా రోడ్డు మీద అమ్ముతారా? రోడ్డు మీద కూడా వచ్చేది ఎక్కడికి వెళ్ళిపోతావు ఇంకా కార్లో ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇవి ఇలాంటి వాటిలో కార్లోకి వెళ్ళాం. అదే ఇది చిన్నగా బాగుంది. అంటే స్పేస్ ఎక్కువ ఇది అవ్వదు. ఇది ఓకే. బ్యాక్ సేమ్ బ్యాక్ బాగుంది కదా. అంటే ఎన్ని వస్తాయి? 3 వస్తాయా? 3 లైట్స్ బ్యాక్ సైడ్ 2 ఇది ఈ 2 అది ఆఫ్.
ಸೀರೀಸ್ ಕನೆಕ್ಷನ್ ಓಕೆ ವೈಟ್ ಬರೋದೇ ಇಲ್ಲ ಇದು. ఏంటి ಅದು ಒಂದು ಮಾತ್ರ ಡಿಸ್ಪ್ಲೇ ಪೀಸಸ್ ಮಿಸ್ಟೇಕ್ ಆಗಿದೆ. ನಿಮ್ಗೆ ಫುಲ್ ಆ್ಯಂಡ್ ಫುಲ್ ಈ ಫೀಲ್ ಬರುತ್ತೆ. ಇದು ಗಾಡಿಲಿ ಅವೈಲೇಬಲ್ ಇವಾಗಲೂ ಇಮಿಡಿಯೇಟ್ ಕೊಡ್ತೀವಿ. ಬಟ್ ಐಟಮ್ ಅಂತ ಫಸ್ಟ್ ಇದು ಗ್ರೀನ್ ಕಲರ್ మరి ಐಟಮ್ ಇನ್ನೂ ಸೀಲಿಂಗ್ ಇದು ಸೀಲಿಂಗ್ ಅಲ್ಲಿ ಚೇಂಜ್ ಬೇಕಾ? ಏನು ಬೇಡ, ನಿಮ್ಗೆ ಏನು ತಗೊಳ್ಳೋದು ಬೇಡ. ಫಾಲ್ ಸೀಲಿಂಗ್ ಅಲ್ಲಿ ಡೈರೆಕ್ಟ್ ವೆಹಿಕಲ್ చిక్పేటలో చాలా లైట్ షాప్స్ తిరిగాము. సో, అందులో ఫస్ట్ కలెక్షన్ అయితే ఈ షాప్‌కైతే వెళ్ళాము. చాలా కలెక్షన్స్ అయితే కనిపించాయి మాకు. అండ్ మాకు చూపించిన అతను కూడా చాలా పేషెన్స్‌తో చూపించారు. అంటే చాలా వెరైటీస్ అండ్ ప్రతి దానికి కాస్ట్ చెప్పి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ దాని డ్రాబ్యాక్స్ కూడా అతను ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మేము ఇక్కడ శాండ్లియర్ అయితే కనిపిస్తుంది కదా! అది మేము బయట అక్కడ నార్మల్ మార్కెట్‌లో అంటే షోరూమ్‌లో కొనుక్కుంటే 20,000, 30,000 అని చెప్పారు. ఇక్కడ 15,000 అంటే చాలా వేరియేషన్ ఉంది కాస్ట్, ప్రైస్ కూడాను. ఇక్కడ మనకి బార్గెయిన్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ మేము 8-9 షాప్స్ అయితే తిరిగాము. చాలా షాప్స్ తిరిగాము. మాకు ఎక్కువ కలెక్షన్ అంటే ప్రతి షాప్‌లో మాకు వీడియో తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు కదా! ఈ షాప్‌లో అతను మీరు వీడియో తీసుకోవచ్చు, ప్రాబ్లమ్ లేదు అని చెప్పారు. సో, అందుకే నేను ఈ షాప్‌లో వీడియో మాత్రమే పెట్టగలుగుతున్నాను. అండ్ చాలా షాప్స్‌లో మాకు కలెక్షన్స్ తక్కువ అనిపించాయి. అండ్ ఫొటోస్ కూడా తీయనివ్వలేదు ఈవెన్‌గా. అండ్ ఇక్కడ కలెక్షన్స్ అతను ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం అంటే ఈ లైట్స్ ఉన్నాయి కదా! సో, ఇవి కూడాను 3:1 అంటే వార్మ్ లైట్, న్యాచురల్ లైట్, కూల్ లైట్ అన్నీ కూడా మనకి సో, ఒకే స్విచ్‌తోని మనకి ఆప్షన్ అయితే ఉంటుంది. అయితే అక్రిలిక్ లైట్స్ అంటే ఫాల్ సీలింగ్ ఆర్ డైనింగ్ టేబుల్ దగ్గర పెడతాం కదా! సో, ఆర్ ఫాల్ అంటే లివింగ్ రూమ్‌లో కూడా మనం పెట్టుకోవచ్చు సింగిల్ లైట్స్. మేము లైట్స్ ఎలా చూస్ చేసామంటే ఇది మా ఒపీనియన్ ప్రకారం మేము ఎలా చూస్ చేసామంటే ఇఫ్ ఇన్ కేస్ లైట్స్ ఆపినా సరే ఇప్పుడు మనం లైట్ వేసిన తర్వాత దాన్ని అంటే అందం ఎలా ఉంటుందో లైట్ ఆపిన తర్వాత కూడా మాకు లైట్స్ అనేవి అలానే కనబడుతుండాలా. ఒరిజినాలిటీ పోకూడదు. అండ్ అవి వైట్ లైట్స్ అయితే ఉన్నాయి కదా! సో, ప్యానెల్ లైట్స్ అవేంటంటే మనకి ఫాల్ సీలింగ్‌కి పెడితే అవి గాడ్‌లోనే కలిసిపోతున్నాయి. అంటే సీలింగ్‌లోనే కలర్ కలిసిపోతుంది. లైట్ వేస్తే మనకి అది లైటింగ్ తెలుస్తుంది. లేకపోతే అది ఫాల్ సీలింగ్ అంటే పెయింట్‌లోనే కలిసిపోతుంది. వాటిలోనే చాలా మోడల్స్ ఉన్నాయి. సో, మేమైతే ఆ లోటస్ ఫస్ట్ సెలెక్ట్ చేసాము. చాలా బాగా నచ్చింది. బట్ ఏంటంటే మాకు అది కలర్ అంతా పెయింట్‌లోనే అంటే ఫాల్ సీలింగ్‌లోనే కలిసిపోతాయి అనిపించింది. ఇది మా పర్సనల్ ఒపీనియన్. బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్‌కి ఎలాంటి లైట్స్ పెట్టాలి ఆర్ డైనింగ్ రూమ్‌కి కానీ, లివింగ్ రూమ్‌కి కానీ ఎలాంటివి పెట్టాలనేది కూడా సజెస్ట్ చేస్తాను. ఇది ఎక్కువ బాగా కనిపిస్తుంది లైట్. ఇది 3-in-1 ಇದು 3-in-1 ವಿತ್ ಡಿಮೇಬಲ್ ఓకే ವಿತ್ ಸ್ಪೀಕರ್. స్పీకరా? ಇದು 5,000 weight. అక్కడైతే కొన్ని లైట్స్ సెలెక్ట్ చేసి అయితే వేరే షాప్‌కి అయితే వెళ్ళాము. సో, ఇంకా అంటే ఒకే షాప్‌కి వెళ్ళి చూస్ చేసేయకూడదు కదా! సో, వేరే షాప్‌కి వెళ్ళి అక్కడ కూడా చూసాము. మాకు కాస్ట్ షాప్‌కే వేరియేషన్ అనిపించింది. అండ్ అక్కడున్న కలెక్షన్స్ ఇక్కడైతే లేవు. అక్కడ ఆల్మోస్ట్ 3-4 అంటే ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. మాకు కలెక్షన్స్ ఎక్కువ అనిపించాయి. అండ్ ఇదైతే వేరే షాపు. సో, మాకు అక్కడ ఒక లైట్ అయితే నచ్చింది. అదే కాస్ట్ మేము అంటే అక్కడ ఏదైతే కాస్ట్ అయితే ఉందో వేరే షాప్ 3-4 షాప్స్‌కి అయితే వెళ్ళి కనుక్కుంటే ప్రాబ్లం వచ్చినా మార్చుకోవచ్చు. మోర్ అనిపించింది. కొంచెం డిఫరెన్స్ ఎక్కువగానే అనిపించింది. సో, ఫైనల్‌గా అన్ని షాప్స్ అక్కడ ఆల్మోస్ట్ తిరిగేసి ఫైనల్ చేసి మళ్ళీ ఫైనల్‌గా ఈ షాప్‌కి అయితే వచ్చాము. అంటే మేము ఆల్రెడీ చూస్ చేసుకున్నాం కాబట్టి సో, ఇంకా అక్కడే తీసుకున్నాం. ఎందుకంటే మాకు అతని సర్వీస్ నచ్చింది. అతను ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం నచ్చింది. అండ్ కాస్ట్ కూడా ఎఫెక్టివ్‌గా ఉన్నాయి. ఉందంటే మనకు చిక్పేటలో వెళ్తాం కదా! స్టార్టింగ్‌లోనే కనిపిస్తుంది. అంటే పోతి షాపింగ్ మాల్ క్రాస్ చేసిన తర్వాత మనకి షాపింగ్ అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ అయితే ఉంటాయి. అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. కానీ కాస్ట్ కూడా మాకు ఇక్కడైతే రీజనబుల్ అండ్ మనకి కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉన్నాయి. అండ్ మనం బార్గెనింగ్ చేసే ఆప్షన్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మనకు బల్క్‌గా కావాలి అన్నా కూడా వాళ్ళు సర్వీస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. అంటే హోమ్ డెలివరీ కూడా చేస్తారు. మనం తీసుకెళ్ళిపోవాలనుకున్నా తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ అక్కడైతే షాపింగ్ కంప్లీట్ చేసి బయటకైతే వచ్చేసాము.
చిక్పేటలో లైట్స్ అనే కాదు బట్టలు కూడా మనకి అంటే లాంగ్వేజ్ మాకు ప్రాబ్లమ్ ఉంది కాబట్టి మేము ఎక్కువ షాప్స్ డైరెక్ట్గా పోతీస్కి అయితే వెళ్ళిపోయాము. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇంకెక్కడికైనా షాప్స్కి వెళ్ళాలన్నా మనకి చాలా కలెక్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ లాంగ్వేజ్ బ్యారియర్ లేదు అనుకుంటే మీరు కంపల్సరీ చిక్పేటకి వెళ్ళైతే మీరు షాప్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కావాల్సిన బడ్జెట్ మంచి బడ్జెట్లో వస్తాయి పోతీస్తో కంపేర్ చేస్తే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.